హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈసారి రిలీజియస్ అండ్ రిటెన్షన్స్లో అందరి దృష్టిని ఆకర్షించింది, ఎక్కువ ఫోకస్ కనిపించింది ఎవరి మీద అంటే చెన్నై సూపర్ కింగ్స్. బికాస్ చెన్నై చాలా ట్రెడిషనల్గా వాళ్ళ స్టైల్ ఏంటంటే లాయల్టీ. పాత ప్లేయర్స్ని మార్చరు, వాళ్ళు రిటైర్ అయ్యేదాకా కంటిన్యూ చేస్తారు ఆల్మోస్ట్. అండ్ చాలా తక్కువ చేంజెస్ చేస్తారు. ఆక్షన్లో పెద్ద అగ్రెసివ్గా ఎప్పుడు పార్టిసిపేట్ చేయరు. కానీ అలాంటి చెన్నై ఈసారి చాలామంది ప్లేయర్స్ రిలీజ్ చేయడం ఒక మేజర్ ట్రేడింగ్. ఐపీఎల్ చరిత్రలో ఇది 19th సీజన్ ఇప్పటివరకు ఎప్పుడు జరిగినంత పెద్ద ట్రేడ్ డీల్ ఒకటి చేసుకున్నారు బిట్వీన్ జడేజా అండ్ సంజు శాంసన్. కోర్స్ శామ్ కరణ్ కూడా ఉన్నారు దాంట్లో. సో దాంతో ఏంటంటే ఎక్కువ చెన్నై మీద ఫోకస్ కనిపించింది. అదొక కారణం. రెండోది ఏంటంటే సంజు శాంసన్ ఎప్పుడైతే సిఎస్కేకి వస్తున్నాడో మరి ధోని రిటైర్మెంట్ దగ్గర పడిందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. క్యాప్టెన్సీ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. సంజు శాంసన్ వచ్చినప్పటికీ విల్ బి ఏ లీడర్ ఆఫ్ ది టీమ్, అంతేగాని క్యాప్టెన్ మాత్రం ఋతురాజే కంటిన్యూ అవుతారు. ఆ రకంగా వాళ్ళు ఋతురాజ్కి ఆ కంటిన్యూటీ ఇస్తున్నారు. అండ్ చెన్నై చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చెన్నై ఈ రిలీజెస్ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటికీ రిలీజ్ ఇంతమందిని దే హ్యావ్ రిలీజ్ సో మెనీ ప్లేయర్స్, అయినా సరే దే ఆర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. దాని గురించి మొత్తం అంతా మనం చెన్నై ఇప్పుడు ఎలా కనిపిస్తుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అవన్నీ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరెవరు రిలీజ్ చేశారు చెన్నై వాళ్ళు మేజర్గా రిలీజ్ చేసింది కోర్స్ జడేజా అండ్ శామ్ కరణ్. జడేజాతో వాళ్ళకున్న లాంగ్ అసోసియేషన్ ఇప్పటికి బ్రేక్ అయింది. రేపు డెఫినెట్లీ చాలా ఎమోషనల్ మూమెంట్. బట్ జడేజా తన హోమ్ ఒరిజినల్గా ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో అక్కడికి రాజస్థాన్కి వెళ్ళిపోతున్నాడు. శామ్ కరణ్ ఐ థింక్ ఆల్సో ప్లేడ్ ఫర్ రాజస్థాన్ బిఫోర్. సో వాళ్ళిద్దరితో పాటు న్యూజిలాండ్ చెందిన రచిన్ రవీంద్ర అండ్ డెవన్ కాన్వే ఇద్దరిని కూడా రిలీజ్ చేశారు. మతీషా పత్రాన దానికి రీజన్ కూడా చెప్పాను. అతను యాక్షన్ చేంజ్ చేసుకోవడం ఏంటి మొత్తం మీద లాస్ట్ సీజన్ మొత్తం అతన్ని ఎందుకంటే దే వాంటెడ్ టు దే ఆర్ హ్యావింగ్ మోర్ ఫెయిత్ ఇన్ నేథన్ ఎల్లిస్ ఉండగా 100 నెంబర్ ఆల్రెడీ ఉన్నాడు. సో మతీషా కూడా ఉంటే మతీషాకి పెద్ద అమౌంట్ పెట్టారు. సో ఆ అమౌంట్ రిలీజ్ అవుతుంది, దే కెన్ గో ఫర్ సంబడి ఎల్స్ అని. ఎందుకంటే ఎల్లిస్ నూర్ ఇద్దరు ఫారిన్ బౌలర్స్ ఉండగా మిగతా 2 స్లాట్స్ ఆల్రౌండర్స్కో లేకపోతే బ్యాటర్స్కో ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అందుకని బహుశా పతిరానని వాళ్ళు రిలీజ్ చేశారు. అలాగే ఇండియన్ ప్లేయర్స్ ఎవరైతే గతంలో బాగా ఆడి ఇప్పుడు ప్రస్తుతం డౌన్ ద హిల్ ఉన్నారో, దీపక్ హూడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి ముగ్గురిని కూడా రిలీజ్ చేశారు. కొంతమంది యంగ్స్టర్స్ని కూడా షేక్ రషీద్ అని వాళ్ళు గ్రూమ్ చేసినట్టు అనిపించింది. కానీ ఎందుకో అతను ఇప్పుడిప్పుడే ఫామ్లోకి వస్తున్నాడు. అతను కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు ఇప్పుడు ఆంధ్ర తరఫున. కానీ ఎందుకు షేక్ రషీద్ రిలీజ్ చేశారు. కమలేష్ నగర్ కోటిని బట్ అతను రిలీజ్. ఆండ్రే సిద్ధార్థ్ అని ఒక తమిళనాడు ప్లేయర్ని, వంశ్ బేడి అనే కీపర్ బ్యాట్స్మెన్ని, వీళ్ళందరినీ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. సో వాళ్ళు కొంతమంది యంగ్స్టర్స్ని రిటైన్ చేసుకున్నారు. దాంట్లో ముఖేష్ చౌదరి లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఈ ప్లేడ్ ఓన్లీ 1 మ్యాచ్. అంతకుముందు బాగానే బౌలింగ్ వేశాడు. మహారాష్ట్ర చెందినాడు. రామకృష్ణ ఘోష్ అతను సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, పెద్దగా ఆడిందే లేదు. బహుశా ఋతురాజ్ వాంటెడ్ దట్, ఈజ్ ఆల్సో ఫ్రమ్ మహారాష్ట్ర. అండ్ శ్రేయస్ గోపాల్ కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఫారిన్ ప్లేయర్స్లో 4 వాళ్ళు ఉంచుకున్నారు. ఎవరంటే డెవల్ బ్రెవిస్, నూర్ అహ్మద్, నేథన్ ఎల్లిస్ అండ్ జేమీ వార్టన్. సో వాళ్ళకి ఇంకా 9 స్లాట్స్ ఫిలప్ చేయాలి. దాంట్లో 4 ఫారిన్ స్లాట్స్ ఉన్నాయి. అమౌంట్ 43.4 crores ఉంది. 43.4 crores బిగ్ అమౌంట్ కదా. మినీ ఆక్షన్కి చాలా పెద్ద అమౌంట్. వాళ్ళ రిక్వైర్మెంట్ తక్కువ. నేను మీకు వాళ్ళ లైక్లీ 11 చూపిస్తాను. లైక్లీ 11లో 1, 2 లేదా 3 స్లాట్స్ మాత్రం, అంటే ఎంతమంది రిలీజ్ చేసినప్పటికీ కూడా ఒక 3 స్లాట్స్ మాత్రమే దానికైనా వాళ్ళకి రీప్లేస్మెంట్స్ కావాలి. అదర్వైజ్ టీమ్ ఈజ్ లుకింగ్ స్ట్రాంగ్. సంజు శాంసన్ ఓపెన్ చేస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే సంజు ఓపెనర్గానే షైన్ అవ్వడం మనకు తెలుసు. రాజస్థాన్ కూడా ఈ ప్లేడ్ నెంబర్ 3 వైభవ్ సూర్యవంశీ వచ్చిన తర్వాత. కానీ అతనికి అంత అది అనుకూలంగా లేదు. సో విత్ మహేష్ మాత్రే ఎక్స్ప్లోజివ్ ఓపెనర్, అతను ఓపెనర్గా ఉంటాడు. సో ఇద్దరు ఓపెన్ చేస్తారు. ఋతురాజ్ నెంబర్ 3లో గతంలో కూడా బ్యాటింగ్ చేశాడు చెన్నైకి ఋతురాజ్ మైట్ హ్యావ్ టు బ్యాట్ ఎట్ నెంబర్ 3 కెప్టెన్. సో సంజు, ఆయుష్, ఋతురాజ్, 4లో బ్రవిస్, 5లో దూబే, ఉర్విల్ పటేల్ కూడా ఉన్నాడు. దూబే ముందు ఉంటాడు. ఉర్విల్ అంటే అది వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. అండ్ 7లో ధోని, 8లో ఓవర్టన్, 8లో ధోని, 7లో జేమీ ఓవర్టన్.
9లో అన్షుల్ కాంబోజ్ / శ్రేయస్ గోపాల్. ఎందుకంటే వీళ్ళకి స్పిన్నర్స్ లేరు, ఉన్నది మిగిలింది నూర్ అహ్మద్ అండ్ శ్రేయస్ గోపాల్, ఇద్దరు మాత్రమే మిగిలారు. సో శ్రేయస్ గోపాల్ ఒక 3-4 సీజన్ల క్రితం అయితే, 4-5 సీజన్ల క్రితం అయితే 18, 19, 20 ఆ టైంలో రెగ్యులర్గా ఉన్నాడు. కానీ ఇటీవల ఎప్పుడైనా 1-6 మ్యాచ్లో ఆడుతున్నాడు అతను. డొమెస్టిక్లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు, కెన్ ఆల్సో బ్యాట్ వెల్. కానీ అతను ఓన్లీ బ్యాకప్గానే ఉంటాడు కాబట్టి జస్ట్ అలా పెట్టాను. అన్షుల్ కాంబోజ్, నేథన్ ఎల్లిస్ డెఫినెట్గా స్టార్టింగ్ 11లో ఉండే అవకాశం ఉంది, బికాస్ హెస్ బిన్ డూయింగ్ వెల్. మంచి స్లోయర్ వన్స్ ఉన్నాయి, చెన్నై పిచ్ అతను సూట్ అవుతుంది. నూర్ అహ్మద్ అండ్ ఖలీల్ అహ్మద్ కుడ్ బి ది ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇక్కడ ఇది, సో వీళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి ఒక మంచి 11ని వాళ్ళు ప్రజెంట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే నేను మీకు ఇంకొక గ్రాఫిక్ కూడా చూపిస్తాను చూడండి. దీంట్లో 3 స్లాట్స్, ఉర్విల్ పటేల్ స్లాట్ ఒకటి. ఉర్విల్ పటేల్ లాస్ట్ ఇయర్ కొద్దిగా ఛాన్సెస్ వచ్చినాయి, అగ్రెసివ్గా ఆడాడు, బట్ అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలరా అనేది కొద్దిగా డౌట్. సో ఉర్విల్ పటేల్ ఉండగా కూడా దే నీడ్ వన్ మోర్ ఇండియా బ్యాటర్, ఒక యంగ్ బ్యాటర్, ఎవరన్నా మంచి బ్యాటర్ని తీసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఇద్దరిని తీసుకోవడానికి ట్రై చేస్తారు. మిడిల్ ఆర్డర్లో ఆడగల ఇండియన్ బ్యాటర్స్ని వాళ్ళు ఇద్దరిని తీసుకోవాలి. జేమీ ఓవర్టన్ ఇది ఓకే జేమీ ఓవర్టన్ కానీ అంత గొప్ప ఆల్రౌండర్ అయితే కాదు జేమీ ఓవర్టన్. సో జేమీ ఓవర్టన్ హ్యాస్ టు మేక్ వే ఫర్ అనదర్, అంటే ఇంకా బెటర్ ఆల్రౌండర్కి ఉండే అవకాశం జేమీ ఓవర్టన్. అండ్ ఆఫ్ కోర్స్ దే నీడ్ సమ్ ఎల్లిస్తో పాటు ఇంకా ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ కూడా కావాలి. ఎందుకంటే ఓవర్టన్, ఎల్లిస్ మాత్రం ఉన్నారు ఫాస్ట్ బౌలర్స్ కూడా కావాలి. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్, ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కూడా కావాలి. అన్షుల్ కాంబోజ్, ఖలీల్తో పాటు దే నీడ్ సమ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ అండ్ ఆల్రౌండర్స్ కావాలి. స్పిన్నర్స్ కావాలి, మెయిన్గా స్పిన్నర్స్ కావాలి. వాళ్ళకి కావాల్సిన మెయిన్గా స్పిన్నర్స్ కావాలి. ఎందుకంటే కేవలం నూర్ అహ్మద్, అందులో ఫారిన్ బౌలర్ ఒక్కడే ఉన్నాడు. ఇండియన్ స్పిన్నర్స్ దండిగా కావాలి. సో ఇద్దరైనా ఇండియన్ స్పిన్నర్స్ని తీసుకుంటారు. ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్, ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్, ఇండియన్ మిడిల్ ఆర్డర్ అండ్ కోర్స్ మెయిన్లీ ఆల్రౌండర్స్ మీద ఫోకస్ ఉంటుంది. ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి ఈసారి ఆక్షన్లో వాళ్ళు ఎవరు తీసుకుంటారు మరి? ఆండ్రే రసెల్ తీసుకుంటారా? ఆండ్రే రసెల్ ఈజ్ ఎ పాసిబిలిటీ. కానీ ఇప్పుడు చెన్నై ట్రెండ్ ఎలా ఉందంటే వాళ్ళు కంప్లీట్గా చేంజ్ ఓవర్ వచ్చింది. గతవరకు డాడ్ సారిమి అనేవాళ్ళు అందరూ 35+ వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ మీద ఫోకస్ పెడుతున్నారు. అందుకనే బహుశా జడేజాను కూడా వాళ్ళు రిలీజ్ చేయడానికి ఇష్టపడ్డారు. సో యంగ్స్టర్స్కి ధోని కూడా మరి మనం అనుకున్నట్టుగా ఎప్పటి వరకు ఉంటాడో తెలియదు. సో అందరినీ యంగ్స్టర్స్తో నింపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే టోటల్గా చెన్నై టీమ్ అవుట్లుక్ కంప్లీట్గా మారిపోయింది. కంప్లీట్గా యంగ్స్టర్స్. తర్వాత గతంలో ఏంటంటే అంత స్ట్రైక్ రేట్స్ మీద వాటి మీద దృష్టి పెట్టిన పరిస్థితులు. ఇప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్. లాస్ట్ టైం అయితే వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆ అగ్రెషన్, ఇప్పుడున్న కొత్త అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ చాలా టీమ్స్ ఆడదు. SRH లాంటి టీమ్స్ ఆడుతున్న అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్కి అనుకూలంగా లేకపోవడం మారిపోయింది. ఇప్పుడు పిచెస్ అన్నీ చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో ఆ రకంగా యూత్ఫుల్ ఎలిమెంట్ని వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఐ థింక్ మరి ఆండ్రే రసెల్ కోసం వెళ్తారా? ఐ డోంట్ థింక్ సో. రసెల్ కోసం అంటే ఇక తప్పనిసరి పరిస్థితి అయితే రసెల్ కోసం వెళ్ళాలి, బట్ ఇట్ ఈస్ డౌట్ఫుల్. అండ్ దే విల్ డెఫినెట్లీ గో ఫర్ క్యామరన్ గ్రీన్. వాళ్ళకి బ్రహ్మాండంగా సెట్ అవుతాడు. మిడిల్ ఆర్డర్లో బ్రహ్మాండంగా సెట్ అవుతాడు. బౌలర్గా కూడా పనికొస్తాడు. సో వాళ్ళకి ఆల్రౌండర్స్ మీద ఎప్పుడు ఫోకస్ ఉంటుంది కాబట్టి ఆల్రౌండర్స్గా అతను ఖచ్చితంగా క్యామరన్ గ్రీన్ కోసం వెళ్తాడు. క్యామరన్ గ్రీన్ కోసం ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది మెయిన్లీ. SRH ఆల్సో విల్ జాయిన్ ది బిడ్, బట్ KKR అండ్ CSK మధ్యనే బిడ్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇద్దరి దగ్గర పెద్ద అమౌంట్ ఉంది అండ్ దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు గెట్ హిమ్. అయితే KKR కంటే చెన్నైకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చెన్నై రిక్వైర్మెంట్ తక్కువ. అంటే క్యామరన్ గ్రీన్ మీద 30 కోట్లు పెట్టి కూడా దే కెన్ స్టిల్ హ్యావ్ ఏ గుడ్ టీమ్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ 11 సెట్ అయింది. కానీ KKRలో మీరు చూసుకుంటే వాళ్ళు ఎంతమందిని బోల్డ్ రిలీజ్ చేసేసారు. ఆల్మోస్ట్ ఫారిన్ వాళ్ళందరూ రిలీజ్ చేశారు. సో వాళ్ళకి మీరు ఇప్పుడున్న టీంలో ఐదుగురు గట్టిగా మాట్లాడితే 5 మాత్రమే ఫస్ట్ 11లో వాళ్ళ, అంటే ఫస్ట్ ప్రయారిటీ 11లో వచ్చారు. సో 6 స్లాట్స్ వాళ్ళు కొత్త ప్లేయర్స్ని తీసుకోవాలి. సో దే కెనాట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. వాళ్ళకి ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే క్యామరన్ గ్రీన్తో పాటు ఇంకా కొంతమంది మంచి ప్లేయర్స్ని తీసుకోవాలి. కీపర్ని తీసుకోవాలి మెయిన్గా. కీపర్ వాళ్ళ మెయిన్ రిక్వైర్మెంట్. కానీ చెన్నైకి అలా కాదు. దే నీడ్ వన్ గన్ స్పిన్ బౌలర్.
నూర్ అహ్మద్తో పాటు ఒక మంచి స్పిన్ బౌలర్ కావాలి. క్యామరన్ గ్రీన్ వీళ్ళిద్దరి మీద వాళ్ళు ఫోకస్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ క్యామరన్ గ్రీన్కి 30 కోట్లు పెట్టారు, అయినా 13 కోట్లు 10 కోట్లు దే కెన్ ఇన్వెస్ట్ ఆన్ సంబడి లైక్ బిష్నోయ్, రవి బిష్నోయ్ని తీసుకోవచ్చు. సో రవి బిష్నోయ్ అండ్ క్యామరన్ గ్రీన్ తీసుకుని మిగతా 3 కోట్లతో 3,40,00,000 ఉంది కదా, దాంతో వాళ్ళు ఆ రిమైనింగ్ బ్యాకప్స్ కోసం వాళ్ళు మిగతా ప్లేయర్స్ని తీసుకునే అవకాశం ఉంది. అంటే ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ ఒక 1 crore పెట్టి ఒక ఫారిన్ బ్యాకప్ ఫాస్ట్ బౌలర్, బికాస్ దే హ్యావ్ ఖలీల్, అన్షుల్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్, ఎల్లిస్ ఈజ్ దేర్ అండ్ క్యామరన్ గ్రీన్ కూడా ఉంటాడు. సో నలుగురు మీకు స్టార్టింగ్ 11లో ఉండే ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి ఒక స్పిన్నర్ అండ్ క్యామరన్ గ్రీన్ తీసుకొని మిగతావి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో అందుకని క్యామరన్ గ్రీన్ కోసం చెన్నై ఈసారి ఖచ్చితంగా వెళ్తుందని మనకి అనిపిస్తుంది. ఖచ్చితంగా వెళ్ళే ఛాన్స్ మనకి కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరి మీద ఫోకస్ ఉంటుంది. ఫాస్ట్ బౌలర్స్ ఆఫ్ కోర్స్ ఇంకా ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఒకరిద్దరిని వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ దే మైట్ ఆల్సో గో ఫర్ సమ్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ ఆల్సో. ఇది వాళ్ళ బేసిక్ రిక్వైర్మెంట్. అండ్ ధోని గురించి అండి, ధోని మిడ్ సీజన్లో రిటైర్ అవుతాడని మనకు ఆల్రెడీ న్యూస్ వస్తూ ఉంది. అంటే అది కన్ఫర్మేషన్ ఏం లేదు, ఎందుకంటే అతను చెన్నైలో రిటైర్ అవుతానని చెప్పాడు కదా. మరి ఎప్పుడైతే మనకి సంజు శాంసన్ వచ్చాడో, సంజు శాంసన్ కూడా మంచి తమిళనాడులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అండ్ అతను ధోని బిగ్ షూస్ని ఫిల్ చేయడం ఎవరికైనా కష్టం. కానీ వాళ్ళు గతంలో ఐ థింక్ దే వాంటెడ్ రిషబ్ పంత్ నేను అనుకున్నారు, అదే సంజు శాంసన్ ఇలాంటి. ఇంకా ఈజ్ అ సౌత్ ఇండియన్, మలయాళ కేరళ వాడు, తమిళ్ మాట్లాడతాడు, రజనీకాంత్ ఫ్యాన్. సో ధోని ప్లేస్ని అతను చాలా వరకు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా, ఫ్యాన్ బేస్ అంతా అతనికి షిఫ్ట్ అవుతుందని చెప్పి వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. సో అందుకనే ఈ డీల్ అండ్ ధోనికి ఇప్పుడు ఈజీ అవుతుంది. ఎందుకంటే సో ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ ప్రకారం ఏంటంటే ధోని మిడ్ సీజన్లో చెన్నైలో ఆడి రిటైర్ కావచ్చు. ఎందుకంటే మీకు నాకౌట్స్ చెన్నైలో జరిగే అవకాశం లేదు. చెన్నై ఫినిష్ లాస్ట్ సీజన్ నాకౌట్స్ జరిగే అవకాశం లేదు కాబట్టి మిడ్ సీజన్లో చెన్నైలో జరిగిపోయే చెపాక్ స్టేడియంలో జరిగిపోయే మ్యాచ్లో ధోని గుడ్ బై చెప్పచ్చు అని అంటున్నారు. ఈసారి అసలు ఈ ప్రాసెస్లో రిలీజియస్ రిటెన్షన్స్లో ధోని కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయలేదని టైమ్స్ ఆఫ్ ఇండియాలో అంటున్నారు. వాళ్ళు ఎక్కువ రోల్ ప్లే చేయలేదని, అంటే ఈ వాంటెడ్ మెల్లగా షిఫ్ట్ యంగర్ లాట్కి, అంటే క్యాప్టెన్కి, కోచ్కి వాళ్ళ మీద. అంటే ఇంతవరకు ధోని సెంట్రిక్గా ఉండేది కదా సిఎస్కే, ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళని సొంతంగా థింగ్స్ హ్యాండిల్ చేసే అవకాశం ధోని కల్పిస్తున్నట్టుగా ఉన్నాడు. ధోని అఫ్ కోర్స్ విల్ బీ విత్ సిఎస్కే ఫర్ ఎవర్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అతను ఆన్ ఫీల్డ్ ఉన్నా లేకపోయినా. ఇంకోటి ఏంటంటే సంజు శాంసన్ కీపర్ కూడా కాబట్టి ఈ సీజన్లో కొన్ని మ్యాచ్ల్లో సంజుకి కీపింగ్ కూడా ఇస్తాడు. ధోని ఇంపాక్ట్ సబ్గానే ఆడతాడు, ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం ఉందని చెప్పి కూడా అది సిఎస్కే సోర్సెస్ కోట్ చేస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారు. సో ధోని ఫ్యాన్స్కి హార్ట్ బ్రేకింగ్ ఉంటుంది, బట్ ఆల్ గుడ్ థింగ్స్ షుడ్ కమ్ టు ఎన్ ఎండ్. ఐ థింక్ ధోని ఈ సీజన్లో ఏదో ఒక పాయింట్లో రిటైర్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది. సో అది సిఎస్కే గురించి. దే విల్ గో ఫర్ గ్రీన్, దే విల్ గో ఫర్ బిష్నోయ్ అని నేను అనుకుంటున్నాను. లేకపోతే మనం చెప్పలేము వాళ్ళ థింకింగ్ ఎలా ఉందో. ఇంకెవరైనా ఇండియన్ బ్యాటర్స్ని కానీ ఇండియన్ స్పిన్నర్స్ని కానీ ఐడెంటిఫై చేసి ఉంటే ఫాస్ట్ బౌలర్స్ని మనకు తెలియదు. కానీ మోస్ట్లీ వాళ్ళ ఫోకస్ అంతా గ్రీన్ పైన, స్పిన్ పైన ఉంటుంది. స్పిన్నర్ ఒక్కడే సరిపోదు, 2-3 స్పిన్నర్స్ కావాలి. దే మైట్ గో ఫర్ అఖిల్ హుస్సేన్ లాంటి ఫారిన్ స్పిన్నర్ కోసమైనా, ఏదో మొత్తం మీద వాళ్ళు స్పిన్నర్స్ కోసం వెళ్తారు. లేకపోతే శ్రీలంకన్ స్పిన్నర్స్ హసరంగా తీక్షణను మళ్ళీ బైబ్యాక్ చేసుకునే అవకాశం ఉంది. సో దే విల్ గో ఫర్ స్పిన్నర్స్. సో గ్రీన్ అండ్ స్పిన్, దట్ ఈస్ దర్ రిక్వైర్మెంట్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి.